హాయ్ అండి. మా అత్తరింటికి మా ఆయన మేనమామ కొడుకుది పెళ్ళండి. పెళ్ళి కోసం అయితే మేము వచ్చేసాం. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. పెళ్ళి కొడుకు తల్లి అండి ఈవిడ. వంట కార్యక్రమంలోనే స్టార్ట్ చేసేసింది. వంటలన్నీ ఈవిడ చేస్తుందండి. వంటలు అయితే బాగా చేస్తుంది. మొత్తం ఫస్ట్ పొయ్యి మీద చారు పెట్టేస్తుందండి. చారు మరుగుతుండి తర్వాత ఇంకేమైనా పని చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ చారు పెట్టేసింది. మేము మధ్యాహ్నానికి వెళ్ళిపోయామండి. ముందు రోజు మధ్యాహ్నానికి, తర్వాత రోజు పెళ్ళి అండి. ముందు రోజు మధ్యాహ్నానికి వెళ్ళిపోయాము. ఇంకా పెళ్ళి ఆడవిడ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా పెళ్ళోళ్ళు ఇల్లు అంటే చెప్పవసరం లేదు. ఆడవిడిగా ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ ఇల్లు కట్టేసుకున్న తర్వాత పెళ్ళి స్టార్ట్ చేశారండి. ఇదంతా కొత్త కట్టిన ఇల్లు. చాలా అయితే చాలా బాగా కట్టారండి. ఏదో ఒక రోజు ఈ ఇల్లు వీడియో తీసి మీకు పెడతాను చూడండి. చాలా బాగుంది అంటారు. చాలా బాగా అయితే కట్టుకున్నారండి ఇల్లు కట్టిన తర్వాత ఆ తమ్ముడికి పెళ్లి చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా లోపలైతే అందరినీ పలకరించుకుంటూ సందడిగా అయితే ఉందండి. మ్యాక్సిమం పెళ్ళికొడుకు చాలా బిజీగా ఉన్నాడు. అయినా పలకరించడం కోసం అయితే వచ్చాడు. అందరినీ పలకరించేసిన తర్వాత ఇంకా బయట కూరగాయల సెక్షన్ అండి. కూరగాయలు ముందు రోజు పెళ్ళి కోసం అని చెప్పి కూరగాయలన్నీ తీసుకొచ్చేసి ముందు ఇల్లు ఉంటుంది ఇంకొకటి వీళ్ళ తాతగారిది, ఆ ఇంటికాడ పెట్టారండి. ముందు ఇంట్లో మొత్తం బయట పెట్టారండి. ఇదంతా అన్ని రకాల కూరగాయలు అయితే తీసుకొచ్చారు. మొత్తం మా చెల్లికి వీడియో తీయ అని చెప్పి నేను చూపిస్తున్నానండి. మా అత్త ఏమో ఇంటికి నువ్వు కూరగాయలు చూపించినంత వరకు చాలా అని చెప్తుంది. అయినా నేను చూపిస్తానని చెప్పి కూరగాయలు చూపిస్తున్నానండి. మాకు అక్కడ బొబ్బిల దగ్గర రామభద్రపురం అని ఉంటుంది. అక్కడ నుండి తీసుకొస్తారండి. అక్కడ కూరగాయల రేట్లు తక్కువ ఉంటాయి. అక్కడ కూరగాయలు పెద్ద మార్కెట్ కూడా ఉందండి. అక్కడ నుండే ఇక్కడ ఫంక్షన్లైనా పెళ్ళిళ్ళైనా ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళే తీసుకొని వస్తారు. కానీ అక్కడ చాలా చవకగా కూడా దొరుకుతాయండి కూరగాయలు. పళ్ళు అన్ని రకాల పళ్ళు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అన్నీ బాగా దొరుకుతాయండి. అక్కడ మార్కెట్ ఉంటుంది, పెద్ద మార్కెట్. అందులోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడమే. మ్యాక్సిమం ఇంత బల్క్ మీద కొంటే నాకు తెలిసి ఇంకా చాలా రేట్ తగ్గే ఉంటుంది. ఆ ముందు రోజే వ్యాన్ కట్టించేసుకొని వెళ్ళి తీసుకొచ్చారు. కూరగాయలన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవన్నీ ఇంకా చూపించేసిన తర్వాత ఇంకా సాయంత్రం అదంతా హల్దీ ఫంక్షన్కి రెడీ అవ్వమని చెప్తున్నా అత్త. ఇది బయట పందిరి వేశారు కదండి. పందిరి గ్రీన్ కలర్ చెట్టు పందిరితో కలిపి నీట్గా వేశారు. బాగుంది. ఇంకా సాయంత్రం హల్దీ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయారండి అందరూ. మ్యాక్సిమం అందరూ ఎల్లో డ్రెస్సుల్లోనే దిగిపోయారు. ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా రావాల్సిన చుట్టాలు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మీకు కనిపించిన తక్కువ మందే కనిపిస్తున్నారు కానండి, చాలా వరకు చాలామంది వచ్చారండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఎంతమంది వచ్చారు, ప్రోగ్రామ్ ఎలా జరిగిందని. ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఎల్లో కలర్ది బట్టలు లేవని చెప్పి వాళ్ళే టీషర్ట్లు అన్నీ తెప్పించారు. పెళ్ళి వాళ్ళనండి తెప్పించి ఇచ్చారు. ఇంకా మా చెల్లి మా మరిది ఇంకా మా ఆడవిడే ఎక్కువ ఉంది. అక్కడ ఏటి చేయకపోయినా మేము మాత్రం ఆడవిడ తిరిగేసామండి బాగును. అందరు ఎల్లో కలర్ డ్రెస్సులు తెచ్చుకున్నారు. లేని వాళ్ళకి అయితే వాళ్ళు తెప్పించారండి టీషర్ట్ల కోసం. ఆల్రెడీ సెట్ కోసం వెళ్ళారు. ప్రోగ్రామ్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కానీ చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అది హల్దీ ఫంక్షన్ నాకు తెలుసు కానీ ఆ ఊర్లో వాడే ఫస్ట్ చేసుకొని ఉంటాడు హల్దీ ఫంక్షను. చాలా బాగా చేశారండి హల్దీ ఫంక్షన్ అయితే. ఆ వీడియో అయితే పెడతాను చూడండి. ఎంత గ్రాండ్గా చేసుకున్నారంటే చాలా వరకు ఉన్న దాంట్లోనే చాలా గ్రాండ్గా చేశారండి. చాలామంది అయితే చుట్టాలు చాలా వరకు ఎక్కువే వచ్చారు. లేట్ అయ్యింది ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నాను కానీ లాస్ట్ వరకు అందరు ఉన్నారండి. లాస్ట్ ప్రోగ్రామ్ అయినంత వరకు ఉన్నారు. ఇవన్నీ మా వీళ్ళిద్దరును పిన్నులు ఇంకా బాప అవుతుందండి. వాళ్ళ పిన్నులు అవుతారు, బాప అవుతుంది. మేము మా అత్త అండి బాప. మా అత్త వీడియో తీయకని చెప్పి గసిపడేస్తుంది నన్ను అయితే. ఆయన నేను వదలలేదు. మా మామయ్య అయితే ఎంకరేజ్ చేస్తారు, నువ్వైతే నన్ను తిడతావని చెప్పి తిడుతున్నాను నేను కూడా తిరిగి. చూడండి అందరూ మీకు ఎల్లో కలర్ డ్రెస్సులోనే కనబడతారు. లేనోళ్ళు కూడా మొత్తం ఎల్లో కలరేనండి. నాకైతే భలే అనిపించింది. నేనైతే మొదటిసారి అండి హల్దీ ఫంక్షన్లో పాల్గొనడం అయితే. మొదటిసారి నాకు తెలిసినందువల్ల నేను ఎప్పుడే హల్దీ ఫంక్షన్లకి ఎక్కువ ఫంక్షన్లకి అయితే అటెండ్ అవ్వనండి. కానీ మొదటిసారి హల్దీ ఫంక్షన్లో అయితే పాల్గొన్న పిన్ని ఇది కూడా వీడియో తీయాలా పుష్ప అని అడుగుతుంది. అన్నీ కవర్ చేయాలి పిన్ని అని చెప్తున్నాను.